అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? నా పేరు రంగనాథ్. ఏం చేస్తుంటారు? నాది ఇక్కడ షాప్ పియానా. ఇది ఏరియా? ఇది నటరాజ్ నగర్ వస్తుంది, ఎర్రగడ్డ డివిజన్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రం అంతటా చర్చ జరుగుతా ఉంది కదా, ఉప ఎన్నిక ఎవరు గెలుస్తారు. సో ఎట్లుంది మరి ఇక్కడ జూబ్లీహిల్స్? కొంచెం టఫ్ తగ్గఫోరే ఉంటుంది, కానీ మేమైతే ఈసారి బీజేపీని గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ ఎందుకు అంటే మా అన్న లంకల దీపక్ రెడ్డి మీద కొద్దిగా నమ్మకం ఉంది. ఆయనని ఈసారి కొంచెం గెలిపించుకోవాలి. లాస్ట్ టైము గోపీనాథ్ గారికి ఇది గెలిపించుకున్నాం, కానీ ఈసారి మాత్రం మేము బీజేపీ అనుకుంటాం. కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, మరి ఎట్లా ఈ ఎమ్మెల్యే గెలిస్తే మరి నిధులు కావచ్చు, అభివృద్ధి ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? అయితే మేము కొట్లాడి తెచ్చుకుంటాము, మేమైతే బీజేపీని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయారు. సో మరి ఎట్లా ఉండొచ్చు మరి పోటీ ముగ్గురు మధ్యలో? ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది పోటీ, త్రికోణం ఉంటుంది, ఖచ్చితంగా ముగ్గురు మధ్యలో పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ పోటీ అనేది ఉంటుంది, కానీ ఖచ్చితంగా మేమే బీజేపీ విజయం సాధిస్తామని అనుకుంటున్నాం. సో మరి అంటే ఈ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ప్రాబ్లమ్స్ విషయంలో కావచ్చు, ఎట్లా ఉంది మరి మీ ఏరియాలో సమస్యలు? ఇక్కడ కొంచెం వాటర్ ఈ పైప్ లైన్స్ డ్యామేజ్ అయినాయి, అవి లాస్ట్ ఇయర్ నుంచి అట్లనే ఉన్నాయి. ఈ మధ్యలో మళ్ళీ మరమ్మత్తు చేసిన కానీ మళ్ళీ వాటర్ లీకేజ్ అయితేనే ఉంది. మొన్న ఈ మధ్యలో కూడా ఒక 2 weeks బ్యాక్ వాటర్ కొద్దిగా ప్రాబ్లం అయింది, వాటర్ రాలేదు. చెప్పినాము మేము, అది దసరా టైంలో ఉంది, ఇక మేము ఆ టైంలో చెప్పినా కానీ ఎవరు రాలే. ఇక మేము కూడా ఊరు వెళ్ళాను, మాకు అక్కడ వరంగల్ సైడ్ మాది ఉంది, కానీ ఆ టైం మాది ఓటు ఇక్కడే ఉంది. ఇప్పుడు 25 years నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఓటు ఇక్కడే ఉంది. సో అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేకి కంపేర్ చేసుకుంటే మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో మరి పనులు ఏం చేయలేదు అంటారా జూబ్లీహిల్స్? ఆయన ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగినాయి కాదనలే, కానీ ఇప్పుడు ఇంకా జరగాల్సింది చాలా ఉన్నాయి, చేయాల్సింది చాలా ఉన్నాయి. చేయాలంటే ఎవరు మరి బీజేపీతో సాధ్యమవుతుందా? ఇప్పుడు మీరు అవుతుందని మేము అనుకుంటారు, ఖచ్చితంగా అవుతుంది. లైన్ లో నవీన్ యాదవ్ కూడా ఉన్నాడు కదా, లాస్ట్ టైం ఆయన ఇండిపెండెంట్ గా గెలిచి పోటీ చేసినప్పుడు 20,000 పైన ఓట్లు వచ్చినాయి. మరి ఈసారి పార్టీ కూడా తోడైతా ఉంది, మరి ఎట్లా ఉంటుంది అంటే టఫే ఉంటుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో ఎట్లా ఉంది ఇంప్లిమెంటేషన్, ఎట్లా అనిపిస్తుంది మీకు? నచ్చుతుందా గవర్నమెంట్ రూలింగ్ స్కీమ్స్? ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, అది ఎవరికి అవసరం, దాన్ని మిస్యూజే అవుతుంది, అది మిస్యూజే అవుతుంది. చెప్పాలంటే కొన్ని జరిగినా కూడా ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఈ మధ్యలో బస్సులు ఏమైనా ఎక్కిలా మీరు? బస్సు ధరలు కూడా పెరిగినాయి, మధ్యలో స్టాప్కు 10 రూపాయలు ఏమో పెంచినట్టుంది. దానివల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు, అది కూడా కొంచెం కంట్రోల్ చేయాలి. ఫ్రీ బస్ పెట్టినా కూడా ధరలు అయితే కొంత నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దసరా టైంలోనే పెరిగినాయి, ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయట ధరలు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 సీఎంలు రూలింగ్ చేస్తా ఉన్నారు. సో ఏ సీఎం బెస్ట్ అంటే ఏం చెప్తారు రూలింగ్ పరంగా? అంతకుముందు అయితే కేసీఆర్ గారే ద బెస్ట్ అని మేము చెప్పుకుంటాం. రైట్. థ్యాంక్ యూ.